మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు బోధిధర్మ ఆయుర్వేద పీఠం నుంచి పండిత్ శ్రీనివాస్ గురుజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, జెంట్స్ చాలా మంది ప్రొస్టేట్ సమస్య గురించి బాధపడుతూ ఉంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే జనరల్గా ఏంటంటే చాలా మందికి ఒక 50 సంవత్సరాల తర్వాత, ఇంతకుముందు ఏంటంటే 50-60 సంవత్సరాలకు వచ్చేది, ఈ మధ్య కాలంలో ఒక 40 ఏళ్ళలో కూడా వస్తుంది. అది అంటే ప్రోస్టేట్ గ్రంథి అనేది ఉంటుంది. దాని ఏంటి ఎన్లార్జ్ కావడం, అంటే దాన్ని కొద్దిగా విస్తరణ పెరగడం అవుతుందన్నమాట. దానివల్ల లక్షణాలు ఏంటంటే, మనము ఎగ్జాంపుల్ బెడ్రూమ్లో ఉంటాడు, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ఆ మంచం నుంచి లేచి ఆ బాత్రూమ్ కూడా పోయేలోపే ఆ మూత్రం అనేది కాళ్ళ ద్వారా అంటే పడిపోతుంటుంది అనమాట. చాలామంది ఈ సమస్య ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పేది ఏంటంటే, ఈ జీవితం నరకం, ఇది లేకున్నా ఏం లేదని అంటారు. అంటే ఆ ప్రోస్టేట్ సమస్య అంత భయంకరంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రోస్టేట్ సమస్య వచ్చిన తర్వాత, ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్ అయిన తర్వాత అతి తక్కువ సమయంలో కనుక దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో ఏంటంటే ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు. చాలామంది మా దగ్గరకు వచ్చి ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను ప్రోస్టేట్కు మెడిసిన్ వాడుతున్నాను అంటారు. కాకపోతే దీంట్లో ఏంటంటే ఒక చిన్న చిట్కా ఏంటంటే, బోడతరం చెట్లు అని ఉంటుంది. బోడతరం చిన్న చిన్న పూలు పూస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉండదు. అంటే మనకు పంటల కంటే ముందు అదేంటంటే వర్షాలు పడితే మాత్రం మొత్తం కూలిపోద్ది అది. కాబట్టి ఏంటంటే ప్రోస్టేట్ మన బోడతరం అనేది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది మేమైతే కనీసం వర్షాల కంటే ముందు కొన్ని క్వింటాలు సేకరించి పెడతాం. ఎందుకంటే 1 ఇయర్ దాకా రావాలి. లేకపోతే సెకండ్ క్రాప్లో కొంత దొరుకుతాయి, కానీ ఇంత మోతాదులో ఆ బోడతరం అనేది దొరకదు. దాని కనుక మొత్తం ఆ చెట్టు కనుక మొత్తం తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని దాన్ని నీడలో ఎండబెట్టుకొని కట్ చేసుకొని దాన్ని పౌడర్గా చేసి ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా, 2 గ్లాసులు నీళ్లు పోసి 1 గ్లాస్ అయ్యే వరకు సన్నని మంట మీద మరగబెట్టి కాసంత బెల్లం, షుగర్ లేని వాళ్ళైతే బెల్లము, లేకపోతే కాసంత తేనె, లేకపోతే కాసంత నిమ్మకాయ పిండుకొని కనుక తాగితే ఒక 45 డేస్లో ఈ అతిమూత్ర సమస్య, ఆ మూత్రానికి ఎక్కువ సార్లు లేస్తుంటారు. ఆ షుగర్ ఉండి కూడా, షుగర్ లేని వాళ్ళు కూడా అతిమూత్ర సమస్యతో బాధపడుతుంటారు. వీటన్నింటికి చక్కటి పరిష్కారం ఏంటంటే బోడతరం. దీన్ని ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎన్నో రకాలుగా సేకరిస్తున్నాము. దాంట్లో ఏంటంటే జనరల్గా ఏంటంటే, ఇప్పుడు బోడతరం అనేది మనకు ప్రతి విలేజ్లో ప్రతి చోట, కాకపోతే ఏంటంటే ఈరోజు యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు వేస్తున్నారు. కాబట్టి ఈ చెరువు గట్లెమ్మటి కనుక కొంత వాతావరణం అంత అనుకూలంగా ఉన్న ప్లేస్లలో ఈ బోడతరం పెరుగుతుంది. అది కనుక సేకరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి వరి పొలంలో యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు వేస్తున్నారు. కాబట్టి ఏంటంటే అది అంత పవర్ఫుల్గా వెంటనే మనకు గుణం తెలియకపోవచ్చు, కానీ మనం ఏంటంటే ఈ చెర్ల పక్కన కనుక సేకరించింది ఏదైనా ఉంటే అది కనుక బోడతరం సేకరించుకొని నీడలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని కనుక ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా తీసుకుంటే, నేను చాలా మందికి సజెషన్, బోడతరం అంటే ఇదేనని నాకు ఫోటోలు కూడా పెడతారు, అది తీసుకోండి అని చెప్తుంటాం. అంటే వాటర్లో కలుపుకొని తాగొచ్చా సార్? అంటే 2 గ్లాసుల నీళ్ళు ఒక బౌల్లో పోసి 1 చెంచా పొడి వేసి బాగా మరగబెట్టి, ఆ తర్వాత 1 గ్లాస్ అయ్యేంత వరకు మరగబెట్టిన తర్వాత కాసంత నిమ్మకాయ కానీ, లేకపోతే తేనె కానీ, లేకపోతే బెల్లం కానీ కాసంత కలుపుకొని తీసుకుంటే, ఎందుకంటే కొద్దిగా ఒగరుగా చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏంటంటే కొద్దిగా మనకు నోటికి రుచిగా ఉండటానికి నిమ్మరసం పిండుకొని కూడా తాగొచ్చు. అంటే తిన్న తర్వాత తీసుకోవాలా సార్? అది బిఫోర్ తినకముందు తీసుకొని ఒక 45 మినిట్స్ వరకు ఏం తీసుకోకుంటే మాత్రం మంచి గుణం తెలుస్తుంది. అంటే ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది. ఒక 30 డేస్ ఏదైనా కూడా ఆయుర్వేదం అనేది ఒక 60 రోజులు, 90 రోజులు, లేకపోతే 120 రోజులు, 150 రోజులు, 180 రోజులు వాడాలి. మనం ఏంటంటే ఏదో తీసుకోగానే ఓ 10 రోజులకే కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ 15 రోజులు అయింది నేను మందులు తీసుకొని, మూలికలు తీసుకొని ఏం గుణం లేదంటారు. అట్లా కాకుండా కొంత టైం ఇచ్చి, సమయం ఇచ్చి ఏంటంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ని మొత్తం పారదోలేది. ఏంటంటే ఇది రూట్ గ్రాస్ నుంచి ఆ రూట్స్తో సహా పెరికేసే ఆయుర్వేదం కాబట్టి తప్పకుండా అది వాడితే మంచి గుణం తెలుస్తుంది. కాబట్టి కొంత టైం ఇచ్చి కనుక ఇది వాడగలిగితే ప్రోస్టేట్ సమస్యకు, ఎంతోమంది ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతుంటారు. ఆ ప్రోస్టేట్ సమస్య వస్తే అది చెప్పుకుంటాను కూడా కొంతమంది సిగ్గుగా అనిపిస్తుంది. కానీ అవన్నీ కాకుండా డాక్టర్ అనేటోడు భగవంతునితో సమానం అని చాలామంది చెప్తుంటారు. వైద్య నారాయణ హరి అంటారు. కాబట్టి ఇది చెప్పుకుంటే ఆ సమస్యకు కనుక పరిష్కారం, దాని మూలాల నుంచి తీసేసే ప్రక్రియ ఇది బోడతరం అనేది. కాబట్టి తప్పకుండా మా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు. మాకు కొన్ని వేల మంది పేషెంట్స్ వస్తుంటారు.
కాబట్టి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే ఏదైనా మూలిక దొరికితే మా దగ్గరకు వస్తే ఏంటంటే ఈ బోడతరంతో పాటు కొంత మాకేంటంటే కర్పూర శిలాజిత్ అని ఇట్లా రకరకాలుగా ఏదైనా దానికి అంటే యాడ్ చేసి ఇంకొక మూలిక తయారు చేసి ఇస్తాం. ఒక 2, 3, 4 ఇస్తే దానికి ఏంటంటే ఒక 4 పిల్లర్ లాగా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే 4 పిల్లర్లు వేయాలి. అదే కనుక ట్రీట్మెంట్ కూడా మా గురువుగారు అనేది 4 పిల్లర్స్ జాగ్రత్త చూసుకోవాలని చెప్పేది. ఎందుకంటే జీవక్రియ మెరుగైతానికి తప్పకుండా ఒక గుళికలు ఇస్తాం. ఇట్లా ఈ విధంగా మాకు ట్రీట్మెంట్ వేరు, ఈ శాస్త్రీయ పరంగా మేము ఈ రెమెడీస్ చెప్పడం వేరు. రెమెడీస్ చెప్తే మీరు ఒక్కటే వాడతారు, మీరు 30 రోజులు 20 రోజులు వాడిన తర్వాత దీన్ని ఏం గుణం లేదని పక్క పడేస్తారు. అదే మా దగ్గరకు వస్తే దానికి అటాచ్ 1, 2 కల్పిస్తాం. కాబట్టి అద్భుతమైన పరిష్కారం. ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పేది ఏంటంటే శాశ్వత పరిష్కారానికి ఆయుర్వేదము, తాత్కాలిక పరిష్కారానికి అది మెయింటెనెన్స్, ఇది ట్రీట్మెంట్. వాస్తవంగా ఏంటంటే అలోపతి అనేది మెయింటెనెన్స్ ఓన్లీ. ఇప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ ఆ ట్యాబ్లెట్ మీరు ఎన్ని సంవత్సరాలు వేసుకొని అది కంటిన్యూ వాడుతూనే ఉండాలి. కానీ దానికి పరిష్కార మార్గం అంటూ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఆయుర్వేదంలో కొద్దిగా ఓపిక ఉండి జాగ్రత్తగా కనుక ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. మా దగ్గర కొన్ని వేల టెస్టిమోనీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ రెమెడీ ఫాలో అయినప్పుడు మనం ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి సార్? డైట్ గీటు దీనికి ఏమి ఉండదమ్మా. ఒకటే ఏదైనా కూడా మనకు కొన్ని ఏంటంటే కొన్ని ఫార్ములా బేస్డ్లా అంటే ఒక 5-6 రకాలుగా తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో మనము గోంగూర తినొద్దు, వంకాయ తినొద్దు, అట్లా ఆ విధంగా ఉంటాయి. కాబట్టి అవి చెప్తుంటాము. చింతపండు అనేది తింటే మోకాలు నొప్పులు తగ్గవని, అంటే జబ్బుకే పథ్యం తప్ప మనకు మందుకు పథ్యం కాదని మా గురువులు చెప్పేది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఏమైనా? పత్రహరితం ప్రాణహాని కాదు. ఎప్పటికి కూడా ఆయుర్వేదం మాట్లాడుకునేటప్పుడు సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయా అన్న మాట రావద్దు. నాకు ఎవరైనా నా క్లినిక్ వచ్చి ఎవరైనా దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయంటే ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చోండి అని 1-2 గంటలు కూర్చోబెడితే 1 మందులు ఇవ్వకుండా పంపిస్తారు. నాకేంటంటే నాకు నచ్చిన విధానం ఏంటంటే మా గురువు గారు అదే అనేది బయట కూసపో అనేది సైడ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడేది. ఇప్పుడు మనకు మీరు ఒకటి గుర్తుంచుకోండి, 1845 తర్వాతనే అలోపతి మెడిసిన్ వచ్చింది. 1800 అంటే ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఐడియా లేదు, నేను ఒక పుస్తకంలో చదువుకున్నా. అంతకుముందు కనుక మన తాతలు తండ్రులు అందరూ పెరట్లో వైద్యం, ఇంట్లో ఏదో చెట్టు ఉండేది, ఆకులు ఉండేది, అది ఉండేది, రకరకాలుగా ఉండేది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మనకు ఏం జరుగుతుందంటే అలోపతి మెడిసిన్ అనేది మార్కెటింగ్ కోసం మిమ్మల్ని ఎవరు డాక్టర్ ఫోన్ చేసి ఎవరు పిలవరు. కానీ ఈరోజు ఏంటంటే మన బద్ధకం, చాలామంది నేను బిజీ లైఫ్ అన్న ఉద్దేశంతో అనేక రకాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మన ప్రాచీనాన్ని, మన వైభవాన్ని మర్చిపోతున్నాం. మన గుర్తులు మనమే చెరిపేసుకుంటున్నాం, మన తాతలు తండ్రుల అని కాకుండా. ఇప్పుడు శాస్త్రీయ ప్రకారంగా బొట్టు ఎందుకు పెట్టాలి, మెట్టెలు ఎందుకు పెట్టాలి, కనీసం గుడికి ఎందుకు పోవాలి, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, ఆ కొబ్బరికాయ ఎట్లా వాడాలి, గరిక గణపతి దగ్గర ఎందుకు పెట్టాలి, ఇదంతా శాస్త్రీయత. ఇప్పుడు మామిడికాయ చట్నీ ఉంది, మామిడికాయ చట్నీ పచ్చడి కూడా మనకు ఆయుర్వేదకు సంబంధించిన జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఓమ అనేక రకాలుగా మన వంటింట్లో ఉండేదే ఔషధాలు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం తలనొప్పి లేచింది ఎదురుగా ట్యాబ్లెట్ వేస్తున్నాం, నడుము నొప్పి లేచి ట్యాబ్లెట్ వేస్తున్నాం. అది ఏ దారికి దారి తీస్తుంది, అది ఫ్యూచర్లో ఎంత అంటే దాన్ని ఏమంటారు కక్ష సాధింపు చర్య ఎంత తీసుకుంటుంది అన్నది అందరూ మర్చిపోతారు. కాబట్టి తప్పకుండా ఆయుర్వేద వైభవాన్ని తెచ్చుకుంటానికే అంటే రోగానికి మధ్య మనం అనుసంధానం బిడ్డ, మనం చెప్పేది చెప్పాలి. ఏదైనా కూడా కళ్ళకు గంతలు కట్టి మభ్యపెట్టి వైద్యం చేయక బిడ్డ అని. అందుకని మీకు అనేక రకాలుగా చెట్ల పేర్లు చెప్పి అది ఏ విధంగా వాడుకోవాలి. క్షారపాకం భారతదేశం మొత్తం వరల్డ్ మొత్తంలో క్షారపాకం అనేది మా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠంలే ఇనుప కళాయి పెట్టి 12 గంటలు ప్రాసెస్ చేస్తే దాంట్లో క్షారం వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాపాకు ఉందనుకోండి, పచ్చాకులు తెచ్చి దాంట్లో వేసి క్షారం తీస్తాం. ఆ క్షారం తీసినప్పుడు వైట్ పౌడర్ వస్తుంది, అదే వైద్యం చేసేది మందు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీ వాడేటప్పుడు మనకి ఏదైనా ప్రోస్టేట్ సమస్యకు ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీ వాడుతున్నాం అనుకోండి, వేరే ఇతర ఏమైనా సమస్య ఉన్నప్పుడు మనం ఇది ఫాలో అవ్వచ్చా సార్? దానికి సంబంధం లేదు. చాలా మంది మన దగ్గర ఇట్లా దోచడు ఇన్ని టాబ్లెట్లు మింగేటోళ్ళు వస్తారు. ఓకే, మనకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఇది వాడుకోవచ్చు అట్లా అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలండి.